కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 38వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామీం బేగం మజీద్ 38వ సభ్యులతో వార్డులో ప్రతి ఇంటింటి గడప గడపకు తిరుగుతూ ప్రచారం జోరు పెంచారు. ఈ సందర్భంగా సామీం బేగం మజీద్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నానని, వార్డులో నీటి సమస్య అధికంగా ఉందని, వార్డు ప్రజల సంక్షేమం కోసం 6 మంచినీటి బోర్లు వేయిస్తానని, వార్డులో ప్రజలు 20 రూపాయలు పెట్టి వాటర్ తీసుకుంటున్నారని, వార్డు ప్రజల కొరకు 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తానని, రోడ్లు డ్రైనేజీ సమస్య తీరుస్తానని, వార్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని, వార్డులో పెళ్లికి నా వంతుగా ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందిస్తానని, అనుకోకుండా వార్డులో ఎవరైనా మృతి చెందినా వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని, ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని, వార్డులో మున్సిపల్ ఎన్నికలు రాగానే ఎక్కడి నుండి వచ్చి మా వార్డులో పోటీ చేస్తున్నారని, ఎన్నికలు అయిపోగానే వారు ఎక్కడ ఉంటారో వారికే తెలియదని, నేను ఇదే వార్డులో ఉంటున్నానని, వార్డులో ఏ సమస్య వచ్చినా రాత్రి పగలు అనుకోకుండా వార్డులో ఏ సమస్య వచ్చినా వెంటనే మీ ముందు ఉంటానని, మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలని కోరుతున్నారని అన్నారు. ఈరోజు అవకాశం కోసం అవకాశవాదులు బయట నుంచి వస్తుంది. వాళ్ళ అవకాశవాదాన్ని చెప్పుకొని మీరు కారు కొట్టేసి తమ్ముడు బాధ్యతలు చేసుకుంటే మనం నమస్తే అమ్మ అమ్మ నమస్తే దానికోసం ఆడపిల్లలకు ఆడవాళ్లకు 25,000 ఇస్తాను గెలవగానే ఇచ్చిన పెద్ద కొడుకు లెక్క పనిచేస్తాను. కేసీఆర్ తెలంగాణ ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉంది. అట్లనే గొప్పగొండం సార్ కామారెడ్డి ఏ విధంగా చేయాలనే ఆలోచన ఓట్ మాత్రం మాకే కావాలి. ఇక వేరే విషయం మనం చెప్పలేదు. మీ ఇంటి అయితే నాకు వస్తాయి, నాకు ఫుల్ నమ్మకం ఉంది. మా ఇంటి చిన్నప్పుడు నమ్మకం చూసింది. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, గొప్పగౌర్ధన్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గొప్పగౌర్ధన్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. నా పేరు షమీం బేగం షేక్ మజీద్. నేను 38వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. ఓటుని మాకిచ్చి బీఆర్ఎస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించగలరని ఆశిస్తున్నాను. మీ ఓటుని వృధా చేసుకోకండి అమ్మా, ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు, మేము ఇక్కడి వాళ్ళమే ఉన్నాము కాబట్టి
కాబట్టి మీ ఓటు వృధా కాకుండా అందరూ, మనకు తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ కాబట్టి కారు గుర్తుకు ఓటేసి అందరూ మంచి భారీ మెజారిటీతో మాకు గెలిపించండి. చేసినాము. దానిలో మేము గెలిచిన తర్వాత మా వార్డులోని అన్ని మురికి కాలువలను ప్రతి నెలకొకసారి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేపిస్తామన్నారు. ముఖ్యంగా 38వ వార్డులో పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది 38వ వార్డులో. కావున మా తరపు నుండి 6 బోర్లను 38వ వార్డుకి వేపిస్తామని హామీ ఇస్తున్నాము. తర్వాత ఏ ఇంట్లో అయినా శుభకార్యం జరిగితే మా చెల్లెళ్ళకు కానీ పెళ్ళి అని కుదిరితే మా తరపు కానుకగా 10,000 రూపాయలు ఇస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పినాము. తర్వాత ఏ ఇంట్లోనైనా చనిపోయినట్టు జరిగితే వాళ్ళకు కూడా మా తరపున సహాయంగా 10,000 వాళ్ళకు కూడా అందివ్వడం జరుగుతుంది. తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి ప్రతి ఇంటికి 20 రూపాయలకు 20 లీటర్ల బాటిల్ ఇస్తున్నారు. కానీ మేము 5 రూపాయలకే 20 లీటర్ బాటిల్ ఇస్తామని చెప్తున్నాము. మన 38వ వార్డులో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంతో 2 గంటలకు 3 గంటలకు లేచి ఎన్నోసార్లు దొంగలను పట్టినాము, పోలీసులకు అప్పచెప్పినాము. మేమే చేసినాము. అది వేరే వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడనే ఉంటాం కానీ ఏ అర్ధరాత్రి ఏ దొంగ వచ్చినా ఏది జరిగినా మేము ఇక్కడనే ఉండి మొత్తం చూసుకుంటున్నాము. కాబట్టి దొంగలు బాగా వస్తున్నారని మంచి క్వాలిటీ ఉన్న సీసీటీవీ కెమెరాలను ప్రతి గల్లీలో ప్రతి ఒక 2-3 ఇల్లు కవర్ అయినట్టు ఒక గల్లీలో 3 అయితే 3, 4 అయితే 4 పెడతామని అది కూడా ఒప్పుకున్నాము మేము. కావున గెలిపించగలరని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. నమస్కారం. ముందుగా వార్డు సభ్యులకు, నా తోటి అక్కలకు, తమ్ముళ్లకు, మా అమ్మలకు, మా అత్తమ్మలకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొస్తే నా మీద నమ్మకం ఉంచి ఇంతమంది నన్ను సహకరిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇదే గల్లీలో ఉన్నా. ఈ గల్లీలో గుడిసెలుండే అప్పుడు ఇక్కడే ఉన్నా, పెంకుటిల్లులుండే అప్పుడు ఇక్కడే ఉన్నా, స్లాబులు వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, ఇక్కడనే ఉంటున్నా. ఈ గల్లీలో గడప గడపలో మా వాళ్ళే ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరినైనా నేను డైరెక్ట్గా పోయి అక్క ఎట్లున్నావు అని అడిగే విధంగా నేను ఉన్నా ఈ గల్లీలో. కానీ ఈరోజు 2 పార్టీల వాళ్ళు 2 అభ్యర్థులను పంపించారు మన గల్లీలోకి. ముందైతే కాంగ్రెస్ అభ్యర్థి 3 సార్లు ఓడిపోయిండు. ఇక్కడ 3 సార్లు ఓడిపోతే గల్లీలో ఉండకుండా ఎక్కడికో వెళ్ళి తన బిజినెస్ ఏదో చేసుకున్నాడు. మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ వచ్చి నాకు గెలిపియండి అంటుండు. కానీ తను గెలిచినా ఓడినా ఇక్కడ ఉండడు. ఇంకొక అభ్యర్థి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు. కానీ ఎలక్షన్ రాగానే అధికార పార్టీ నుంచి టికెట్ తీసుకొని మన వార్డులోకి వచ్చి మనల్ని మోసపూరితంగా ఏవేవో హామీలు ఇచ్చి మనల్ని మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలన్నీ మా వార్డు ప్రజలు గమనిస్తున్నారు. 11/2/2026 రోజు ఎలక్షన్ ఉంది. ఆ రోజు మా వార్డు ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారు. నమ్మే పొజిషన్లో మా వార్డు ప్రజలు లేరు. అన్ని ఉత్తమ మాటలు చెప్పి ఏదో చేస్తా ఏదో చేస్తా ఏదో చేస్తా అంటుండు. కానీ మన దగ్గర ఉండనోడు మన వార్డుకి ఏమన్నా చేయగలుగుతాడా? మీరే చెప్పండి. వార్డు ప్రజలు ఆలోచించాలా. నేను మీతోటే పెరిగినోన్ని. నేను చెప్పిన హామీలన్నీ గెలిచిన 1 నెలలోనే తీర్చే విధంగా హామీ ఇస్తున్నాను. వార్డు ప్రజలకు విజ్ఞప్తి, మీ ఇంటి పిల్లాన్ని నన్ను కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలి. జై తెలంగాణ. ఇచ్చేసినటువంటి ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ నా తరపున అందరికీ నమస్కారం. ఇప్పుడు గత 1 వీక్ గా జరుగుతున్న ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఊపందుకున్నది. వాళ్ళు చేసే మంచి అభివృద్ధి పనులను చూసి అందరూ స్వతహాగా ముందుకొస్తున్నారు. మా పార్టీని ఏదైతే కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్నాడో ఆ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి అందరూ స్వతహాగా ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆలోచించి రేపే మధ్యలో ఒక రోజు ఉన్నది, 11 నాడు మనకు పోలింగ్
పొద్దున స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఎండ్ అవుతున్నది. కాబట్టి అందరూ ఆలోచించి కారు గుర్తుకే ఓటేయాలి. మనకు కారు గుర్తుకు ఓటేస్తేనే మనకు లైఫ్ అనేది మన జీవితంలో ముందుకు ఎదగగలుగుతాము. ఎందుకనంటే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మనకు ఒక్క హామీ కూడా మనకు నెరవేర్చలేదు. కాబట్టి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము మన ఓటు వృధా చేయకుండా మనం కంపల్సరీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.